ఏపీ సచివాలయంలో ఎన్నికల వేడి మొదలైంది. ఉద్యోగుల మధ్య జరిగే ఎన్నికలే అయినప్పటికీ రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వైసీపీ మద్దతుతో వెంకట్రామిరెడ్డి 2 సార్లు ఈ పదవిని నిర్వహించగా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రామకృష్ణ ప్యానెల్ కి విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల హడావిడి హాట్ గా ఉంది. ఎన్నికల ప్రచారం, నామినేషన్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. 29వ తేదీన అప్సా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ప్రచారం వేగమందుకుంది. నామినేషన్లు కూడా పోటాపోటీగా వేస్తున్నారు. సచివాలయ ఎన్నికల ప్రచారంలో రామకృష్ణ, రాజేష్ ప్యానెల్ అభ్యర్థులు ముందున్నారు. 3 ఏళ్ల పాటు పదవీకాలం కొనసాగే కార్యవర్గం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ చేసి విజేతలను ప్రకటిస్తారు. ప్రస్తుత అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి 2 సార్లు గెలుపొందారు. ఈసారి పలు పరిణామాల నేపథ్యంలో వెంకట్రామి వర్గం ఎన్నికలకు దూరంగా ఉండి కొందరు అభ్యర్థులను వెనుక నుండి బలపరుస్తోంది. దీంతో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాము కూడా పోటీలో ఉంటామని ప్రకటించిన కొందరు ఔత్సాహికులను అభ్యర్థులు బ్రతిమలాడుకునే పనిలో పడ్డారు. వారికి కూడా ఏదో ఒక పదవి ఆఫర్ చేస్తూ తమకు మద్దతు ఇవ్వమని బేరసారాలకు దిగుతున్నారు. పోటీలో మహిళా అభ్యర్థులు కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన రామకృష్ణ, రాజేష్ ప్యానెల్ మంచి దూకుడు మీద ఉంది. ఈసారి ఎలాగైనా గెలిచి పోయినసారి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అందుకే ప్రతి ఎంప్లాయీని కలిసి తమకు ఎందుకు ఓటు వేయాలన్నది వివరిస్తున్నారు. నా పేరు రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్. సచివాలయ సంఘ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సచివాలయ సంఘ అభ్యున్నతి కోసం నేను ముందుండి నడవాలని ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. గత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ అనుభవంతో నాకు సొంతం ఉద్యోగులందరినీ కలుపుకెళ్ళాలనే నమ్మకం నాకుంది కాబట్టి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2014 నుంచి 19 వరకు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ కానీ, ఇళ్ల స్థలాలు కేటాయింపు కానీ, దాంతోపాటు మెరుగైన పిఆర్సీ అరియర్ సంబంధించి ఇష్యూ కానీ, సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయడం విషయంలో కానీ, బస్ పాస్ సౌకర్యం కల్పించడం కానీ, సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా క్యాంటీన్లో సబ్సిడీ కల్పించడం కానీ, ఇలా ఎన్నో గొప్ప విషయాలు మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఉన్న సత్సంబంధాలతో సాధించుకోగలిగాము. ఈరోజు మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో గత 6 నెలల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాల ప్రక్రియ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ తీసుకురావడానికి కష్టపడతాం. దానిలో భాగంగా ఈలోపు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు సిపిఎస్ ఉద్యోగులకి కొన్ని బెనిఫిట్స్ రావాలి ఉన్నాయో అవి రావడానికి తీవ్రంగా కృషి చేస్తాం. ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డు, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీ వేసింది. కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేస్తాం. ముఖ్యంగా సెక్రటేరియట్ ఇష్యూలో ప్రమోషన్లో రిజర్వేషన్ అంశం అనేది ముఖ్యమైన విషయంగా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి సచివాలయ సంఘం నుంచే మేము అందరూ రిపెండ్ చేయడం జరుగుతుంది. త్వరగా ఆ సమస్యని ఉద్యోగులందరూ ఒక సంఘటిత భావంతో ముందుకెళ్ళడానికి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతో సంఘం పనిచేస్తుంది. ఈ సంఘం అందరిది అనే భావన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం.
దయచేసి ఉద్యోగులందరూ హక్కులు కాపాడడం కోసం మేము మా టీం ముందుకు వస్తున్నాం. మా టీం అందరికీ మీరందరూ ఆశీర్వదించి మా టీం మొత్తాన్ని గెలిపించవలన మా ప్యానల్ మొత్తాన్ని గెలిపించవలసిందిగా అందరిని కోరుకుంటున్నాను. అప్సా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఉద్యోగుల సమస్యలు డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపే చర్చల్లో కీలక పాత్ర వహిస్తారు. దీంతో అప్సాకు ఉద్యోగ సంఘాల్లో గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్సా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. 9 కేటగిరీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో సచివాలయం, అసెంబ్లీతో కలిపి 1200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.